కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు అందరం కలిసి చదువుకుందాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగ చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయును. ఒకడు తనకేమైనను తెలియనని అనుకుని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకునేవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం. లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారం. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇది వరకు విగ్రహములను ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలియబడినవిని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకొనుడి. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిలో కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములతో బలియబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకును కదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయేనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగున సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థం వల్ల నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం కలుగజేయకుండుటకై నేను ఎన్నటికి నీ మాంసమును తినను. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి దినం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా ఎవరికి వారే వ్యక్తిగతంగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. దేవా, నీ వాక్యము ద్వారా ఈరోజు నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఆగస్టు మాసమంతా కాపాడి సెప్టెంబర్ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ మొదటి ఆదివారం ఉదయకాలం ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నిన్న ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపనిచ్చారు, మీకు వందనాలు. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా మీ దాసుడు నిలవబడ్డ మీ దాసుడు బలహీనుడు ప్రభువా, మీరు బలపరచండి. ప్రతి అపవిత్రతని మీ రక్తములో కడిగి శుద్ధి చేయండి. మా అందరినీ మీరు దర్శించండి. ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొరింథీ పత్రిక 8వ అధ్యాయం నుండి సుమారు 11వ అధ్యాయం మొదటి వచనం వరకు ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నకి ఆయన సమాధానం రాశాడు. పోయిన వారం కుటుంబానికి సంబంధించిన ప్రశ్న, మ్యారేజ్ సంబంధించి. ఈ వారం వాళ్ళకున్న సమస్య ఏంటంటే విగ్రహములకు అర్పించినటువంటి మాంసాన్ని తినవచ్చా తినకూడదా? ఏంటి, విగ్రహములకు అర్పించిన భోజనాన్ని తినవచ్చా తినకూడదా? ఇది కేవలం వాళ్ళకు సంబంధించిన ప్రశ్న మాత్రమే కాదు. సో మన జనరేషన్లో కూడా కొంతమంది మన చుట్టూ ఉన్న అన్ని జనులు ఒక విగ్రహానికి పూజలు చేసి ఆ ప్రసాదం తీసుకొచ్చి మనకు పెడతారు. మరి దాన్ని తినాలా తినొద్దా? నేను తినను అని మనం అంటే వెంటనే వాడు అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడు ఇచ్చినా మేము తింటాము, మేమిస్తే మీరు తినరు ఎందుకు అని అలిగి వెళ్ళిపోతూ ఉంటారు. అది కామన్గా జరిగేది. వాళ్ళు ఇస్తూ ఉంటారు, మనం తినమంటాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం ఎలా ఉండాలి దేవుని బిడ్డలంగా? మనకు ఎదురయ్యే మరొక రకమైన ప్రశ్న,
ఒకవేళ నువ్వు హైందవ కుటుంబం నుంచి లేకపోతే అన్ని జనుల నుంచి రక్షింపబడిన బిడ్డవైతే నీకు ఈ శోధన ఎక్కువ వస్తూ ఉంటుంది. మా అబ్బాయి పెళ్ళి ఫలానా పుణ్యక్షేత్రంలో చేస్తున్నాం, మీరు కూడా రండి అని అంటారు. మరి వెళ్ళాలా వద్దా? పెళ్ళి ఇక్కడ కాదు, ఎక్కడ? పుణ్యక్షేత్రంలో. బస్సు పెడుతున్నాం ఇక్కడ నుంచి. మరి వెళ్లకుండా ఉందామంటే ఆమె ఎవరో కాదు, ఆ అబ్బాయి సొంత పెదనాన్న కొడుకు. మరి ఏం చేయాలి? ఆ పెళ్ళికి వెళ్ళాలా వద్దా? మరొక రకమైనటువంటి ప్రశ్న, మా అబ్బాయికి పెళ్లి చేస్తున్నాము, పెళ్ళేమో ఇంటి దగ్గర, భోజనాలేమో దేవాలయంలో. మరి మీరు పెళ్ళికి రావాలి, భోజనానికి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు దేవాలయంలోకి వెళ్ళాలి, ఒక విగ్రహారాధన చేసేటువంటి టెంపుల్లోకి వెళ్ళాలి. మరి ఆ భోజనానికి వెళ్ళాలా వద్దా? మరి వెళ్ళకపోతే వీళ్ళు ఏమవుతారు? బంధువులు చాలా బాధపడతారు, గాయపడతారు. మనతో బంధుత్వాన్ని తెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. సో దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. నేటి జనరేషన్లో మనం ఎదుర్కొంటున్నటువంటి చాలా గొప్ప సమస్య ఇది. అయితే ఆ దినాల్లో కొరింథీ పట్టణంలో ఉన్న సమస్య ఏంటో మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. కొరింథీ పట్టణం బహు విగ్రహములను ఆరాధించే ప్రజలతో నిండిపోయింది. అక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయండి. రకరకాల దేవతలను వాళ్ళు పూజిస్తూ ఉండేవాళ్ళు. ఏ పట్టణంలో? అది కొరింథీ పట్టణంలో. ఒక విగ్రహానికి పూజ చేసినప్పుడు ఒక పశువుని వధిస్తారు. ఒక ఎద్దునో, ఒక గాడిదనో, లేకపోతే ఒక మేకనో, ఒక గొర్రెనో బలించినప్పుడు కొంత మాంసాన్నేమో బలిపీఠం మీద దహిస్తారు, అంటే కాల్చేస్తారు. కొంత మాంసమేమో ఆ పూజారికి ఇస్తారు. మిగిలినటువంటి మాంసాన్ని ఎవరైతే బలిచ్చాడో ఆ విగ్రహారాధకుడికి ఇచ్చేస్తారు. మాంసం 3 భాగాలు చేశారు, అర్థమైందా? ఒక భాగం దేవుడికి, అంటే బలిపీఠం మీద ఏం చేస్తారు? దాన్ని దహిస్తారు, కాల్ చేస్తారు. రెండో భాగం పూజారికి ఇచ్చేస్తారు. మూడో భాగం ఎవరైతే బలిచ్చారో, విగ్రహారాధన ఎవరైతే చేశారో అతనికి ఇచ్చేస్తారు. ఇప్పుడు కూడా అంతేగా, అన్ని జనులు దేవాలయంలో ఒక టెంకాయ కొట్టామనుకో, ఒక చెప్ప పూజారికి, ఒక చెప్ప నీకు. 2 భాగాలు అయితేగా, ఒకటేమో అటేస్తారు, ఒకటేమో ఇటు. సేమ్ ఇదే పద్ధతిలో ఇక్కడ 2 భాగాలు చేస్తారు. కానీ ఆ రోజుల్లో ఎన్ని భాగాలు చేసేవాళ్ళు? మాంసాన్ని 3 భాగాలు చేశారు. సరే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే విగ్రహారాధన చేసి బలిచ్చిన వాడు చాలా మాంసం వస్తుంది కదా, దాన్ని తీసుకెళ్తాడు, ఇంట్లో ఫంక్షన్ పెట్టేస్తాడు. ఆ గొర్రె మాంసాన్ని, ఆ మేక మాంసాన్ని చక్కగా వండి అందరినీ పిలిచి భోజనం పెడతాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే వాళ్ళ బంధువు ఒకడు రక్షింపబడి మారు మనసు పొందాడు. ఇప్పుడు ఆ విందుకు వెళ్ళాలా వద్దా? అర్థమైందా? అదొక సమస్య. రెండవ సమస్య ఏంటంటే ఈ పూజారికి విస్తారమైన మాంసం వస్తుంది. 1 కిలో మాంసం అంటే వండుకుంటావు. ఒక్కసారి 5 కిలోలు ఏం చేస్తావు? 5 కిలోలు కాదు, సుమారు పూజారికి రోజుకి 20-30 కిలోల మాంసం వచ్చేది. మరి ఏం చేస్తాడు ఆయన? మీరేమనుకుంటున్నారు చెప్పండి? ఏం మాట్లాడరండి? రైట్ ఆన్సర్. ఎవరు చెప్పారు? అమ్ముకుంటాడు ఆయన. దేవాలయం బయట ఒక మార్కెట్ ఉంటుంది. ఆ రోజుల్లో మార్కెట్లు 2 ఉంటాయి. ఒకటేమో జనరల్ మార్కెట్, రెండో టెంపుల్ మార్కెట్. జనరల్ మార్కెట్లో కూరగాయలు అన్నీ అమ్ముతారు, అట్ ద సేమ్ టైం మాంసం కూడా అమ్ముతారు. దేవాలయం దగ్గర బయట ఒక మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లో వ్యాపారస్తులకి అమ్ముతూ ఉంటారండి. అక్కడ అమ్మే మాంసం ఏంటి? విగ్రహాలకు అర్పించినటువంటి మాంసం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, కొరింథీయుల ప్రశ్న, ఆ మాంసం కొనుక్కొని మేము తినొచ్చా? అర్థమైందా? మేమేమి టెంపుల్కి వెళ్ళలేదు, మేమేమి పూజలు చేయలేదు, వాళ్ళు ఏదో పూజ చేసుకున్నారు. ఆ పూజారేమో వ్యాపారస్తులకు అమ్మారు, వ్యాపారస్తుల దగ్గర మేము కొనుక్కొని తింటున్నాం. మీకు వెంటనే ఇంకో ప్రశ్న రావచ్చు, అదెందుకయ్యా అక్కడ ఇంకో మార్కెట్ ఉంది కదా, ఆడికెళ్ళి కొనుక్కోవచ్చు కదా అని. సో నిజానికి ఆ కాలంలో ఉన్న ప్రజలు ఈ దేవాలయం దగ్గర జరిగే వ్యాపారం దగ్గర జరిగేటువంటి ఆ మాంసపు షాపులో ఆ మాంసాన్ని ఎక్కువ మంది కొనుక్కుంటారు. ఎందుకంటే ఇది దేవుడికి అర్పించింది కాబట్టి ఇది చాలా శ్రేష్టమైనది అనేటువంటి అవగాహన చాలామందికి ఉంది. అర్థమైందా? అదొక పాయింట్. రెండవది, అది చాలా చీప్గా దొరికింది, అంటే రేటు చాలా తక్కువ. పేదవాళ్ళు చాలామంది వెళ్ళి అక్కడ కొనుక్కుంటారు. పేదవాళ్ళు ఎక్కడ కొనుక్కుంటారు? ఎక్కడ సౌకిస్తే మనం
పొన్నూరు మార్కెట్కి వెళ్తామండి, వంకాయలు కొనాలంటే గబాలను ఒక షాపులోకి వెళ్ళి కొంటామా? 4 షాపులు తిరుగుతాం అనమాట. ఎక్కడ చీపుకుంటే అక్కడే. ఆ రోజుల్లో బాగా చీప్గా అమ్మబడే మాంసం ఇది. ఇంకో సంగతి చెప్పనా, దేవాలయం దగ్గర అమ్మే మాంసము చాలా శ్రేష్టమైనది. దానికి ఒక కారణం, అది దేవునికి అర్పించినది. రెండో కారణం ఏంటంటే అది బాగా కొవ్విన మాంసం. సో దేవుడికి ఎలాంటి అర్పిస్తారు? చాలా శ్రేష్టమైనది అర్పిస్తారన్నమాట. ఏదో చీప్ క్వాలిటీ ఇవ్వరు. అంటే నీకు శ్రేష్టమైన మాంసం చీప్గా దొరుకుతుంది. ఇప్పుడు మరి మాంసాహారులు ఉన్నారు, కొరింథీ సంఘంలో కొంతమంది మాంసం తినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మార్కెట్కి వెళ్ళాలంటే ఎక్కడికి పోతున్నారు తెలుసా? చెప్పండి, ఎక్కడికి పోతారు? టెంపుల్ దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, విగ్రహారాధన చేసిన ఈ మాంసమును మేము తినవచ్చా, తినకూడదు? సో ఈ రోజుల్లో కూడా మాకు కూడా, మేము బెల్లంపల్లిలో ఉన్నప్పుడు ఇలాంటి సమస్య మాకు ఎదురైంది. మా పాస్టర్మ గారు ఎప్పుడు ఇడ్లీ చేసినా కొబ్బరి పచ్చడి చేస్తుందా, చాలా టేస్ట్గా చేస్తుంది. రేపు ఇడ్లీ అనగానే నాకు చెప్పిద్ది అనమాట, మీరు ఒక కొబ్బరికాయ కొనుక్కురండి అని. సో నేను మెల్లగా ఒక షాప్కి వెళ్ళి షాప్ ఆయన అడిగాను, నాకు ఒక కొబ్బరికాయ ఇయ్యాను. ఎందుకు అన్నాడు ఆయన. ప్రశ్న అంటే నువ్వేమన్నా టెంపుల్కి వెళ్ళి టెంకాయ కొడతావా? లేదు, నేను క్రిస్టియన్ని, మేము పచ్చడి చేసుకోవడానికి కావాలని. వెంటనే ఆయన అన్నాడు, పచ్చడి చేసుకోవడానిక? కొనుక్కోవడం ఎందుకు, నేను ఫ్రీగా ఇస్తానని చెప్పి 4 చెప్పులు తీసుకొచ్చాడు. నేను ఎక్కడ ఈ చెప్పులన్నా, పొద్దున పోయి కొట్టొచ్చాను నేను అన్న. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ఏం చేస్తాను, ఫ్రీగా ఇచ్చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? 10 రూపాయలు పెట్టి ఆ టెంకాయ కొనాలా? ఫ్రీగా వచ్చి ఈ కొబ్బరి చెప్ప ఫ్రీగా 1 కాదు ఇస్తానంటుంది, 4-5 ఇస్తాను తీసుకెళ్ళి. చూసారా, డబ్బు మీద ప్రీతి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆ సింపులే తీసుకుంటారు. నేనన్నా, నువ్వు ఫ్రీగా 100 ఇచ్చినా నాకు అవసరం లేదు, 10 రూపాయలు ఇస్తా, ఆ టెంకాయ ఇచ్చే నాకు. ఐ చూస్ ద వే, ద బెస్ట్ వే. కానీ నా అంత బలమైన విశ్వాసులు అన్ని చోట్ల ఉంటారా? కొరింథీ సంఘంలో చాలామంది బలహీనమైన విశ్వాసులు ఉన్నారు. ఊరకిస్తానన్నాడు కదా, తెచ్చుకుంటే ఏమైంది, తింటే తప్పేముంది అనుకున్నారు. కనుక ఎక్కువ మంది కొరింథీ పట్టణస్థులు ఈ దేవాలయం దగ్గర అమ్మే మాంసాన్ని కొనడానికి ఏం చేస్తున్నారు? ఇష్టపడుతున్నారు. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. కొరింథీ సంఘంలో చాలా బలమైన విశ్వాసం గల వాళ్ళు ఉన్నారు. ఏ విశ్వాసం అది? బలమైన విశ్వాసం. వీళ్ళు ఎప్పుడో దేవుడు నమ్ముకున్నారు, దే ఆర్ వెరీ సీనియర్స్. బస్ నేను అనుకుంటున్నా వాళ్ళు ఎవరంటే యూదా మతం నుంచి రక్షింపబడిన వాళ్ళు అయి ఉంటారు అనుకుంటున్నాను. ఏ మతం నుండి? యూదా మతం. రెండో వర్గం ఉన్నారు, వాళ్ళు అన్ని జనుల్లో నుంచి రక్షింపబడ్డారు. ఎవరి దగ్గర నుంచి? అన్ని జనులు. అంటే మొన్నటిదాకా విగ్రహాలు పూజించి వదిలిపెట్టి ఇప్పుడే యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. ఈ యూదా మతం నుంచి రక్షింపబడ్డారే, వాళ్ళు నిర్భయంగా పోయి మాంసం కొనుక్కొని తింటున్నారు. అడిగితే ఏందయ్యా తినకూడదు కదా అని ఇతను అన్నాడు. తినకూడదు? ఎవరు చెప్పారు నేను తినకూడదు? విగ్రహంలో ఏముందయ్యా? విగ్రహం మనం తయారు చేసుకుందే, దానిలో ఏమీ లేదు. అది తినడం వల్ల మనమేం అపవిత్రం కాము, కాబట్టి నేను తింటా అన్నాడు. ఆ మాట అనగానే వీడికి ప్రాణం సిముక్కుమంది. ఇదేంద్రా, మనమేమో విగ్రహాలు వదిలిపెట్టి ఈ దేవుడు నమ్ముకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ విగ్రహారాధన చేసిన మాంసాన్ని తెచ్చుకొని తింటున్నారని వీళ్ళు బాధపడుతున్నారు. కొరింథీ సంఘం అంతా గడిపిడిగా గందరగోళం ఉందన్నమాట. కొంతమంది ఏమో తినొచ్చు అంటున్నారు, కొంతమంది ఏమో తినకూడదు అంటున్నారు. కొంతమంది ఏమో విగ్రహారాధన చేసినప్పుడు తినకూడదు, తినొచ్చు. తింటే ఏమైంది? విగ్రహంలో ఏమైనా ఉందా? మీరేమనుకుంటున్నారా? ఉందా లేదా? విగ్రహంలో ఏమైనా ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఏంటి డౌట్ ఉన్నాయా? ఎస్ ఆర్ నో? ఎవరన్నది ఆ మాట? ఎవరు? నువ్వేనా? విగ్రహంలో ఏం లేదు. కొంత ఇంకేమంటారు? మీరేమనుకుంటున్నారు? ఏంటమ్మా, ఏమైనా ఉందా? నా ప్రశ్న అర్థమైందా? విగ్రహంలో ఏమైనా ఉందా లేదా? ఉందా అంటున్నారు ఎవరు? రైట్.
నిజానికి సత్యం ఏంటంటే విగ్రహంలో ఏం లేదు, అది మనం తయారు చేసింది. అది ఎవరు చేసింది? ఒక మనిషి తయారు చేశాడు బొమ్మని. మట్టితో బొమ్మను తయారు చేశాడు, వెండితో బొమ్మను చేశాడు, బంగారంతో బొమ్మను చేశాడు, చెక్కతో బొమ్మని చేశాడు. ఆ బొమ్మలో ఏం లేదు. ఒకవేళ దానికి ఆరాధన చేసిన దాన్ని నువ్వు తిన్నావనుకో, ఆ మాంసాన్ని లేకపోతే ఆ భోజనాన్ని ఆ విగ్రహం ఏమైనా అపవిత్రం చేయగలదా? చేయలేదు. ఎందుకంటే దానిలో ఏం లేదు, అసలు జీవం. విగ్రహానికి అర్పించినంత మాత్రాన ఆ మాంసం ఏమాత్రం అపవిత్రమైంది కాదు. అది మనం తినటం వల్ల పాపం చేసినట్టే కాదు. ఎందుకు కాదు అని అంటే విగ్రహంలో ఏ పవర్ లేదు. ఇది అసలైనటువంటి సత్యం. ప్రాబ్లం ఏంటంటే ఈ సత్యం అందరికీ తెలియదు. కొరింథీ సంఘంలో అందరికీ సత్యం తెలియదు. అప్పుడు దాకా విగ్రహారాధన చేసి దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏమనుకున్నారంటే, అమ్మో విగ్రహం వట్టిది కాదు, గట్టిది, దానిలో ఏదో ఉన్నది, ఒకవేళ తింటే మాకేమైనా జరిగిద్దేమో, ఆ భోజనాన్ని ఆ విగ్రహం అపవిత్రం చేసిందేమో అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏమో తినొచ్చు అంటున్నారు, కొంతమంది ఏమో తినకూడదు అంటున్నారు. మరి మీరేమంటారు సార్ అని ప్రశ్న రాశారు. ఎవరికి? పద్మమ్మ, వింటున్నావా? కళ్ళు మూస్తున్నావా, తెరుస్తున్నావా? కళ్ళు తెరిచినామా? ఒక్కరోజుకి బాగా వినాలి. ప్రశ్న అర్థమైంది నీకు? ఏంటి? విగ్రహారాధన చేసిన భోజనాన్ని తినవచ్చా, తినకూడదా? మరి నువ్వేమంటావు? తినకూడదా? ఎందుకేమన్నా ఉందా దాంట్లో? ఏం లేదు దాంట్లో, మరి ఎందుకు తినకూడదు? ఈ ప్రశ్నకి ఆయన సమాధానాన్ని 3 అధ్యాయాల్లో రాశాడు. రాసుకోండి. విగ్రహారాధన చేసిన భోజనం తినొచ్చా తినకూడదా అనే ప్రశ్నకి జవాబుగా ఆయన అధ్యాయం రాశాడు. 3 రాశాడు. ఏమేంటి? 8, 9, 10 మరియు 11వ అధ్యాయం 1వ వచనం కూడా. 11వ అధ్యాయం 1వ వచనం కూడా. ఈ 3 అధ్యాయాల్లో ఆ మాంసాన్ని తినొచ్చా తినకూడదా అనే ప్రశ్నకి సమాధానం రాశాడు. మరి ఏం రాశాడు? తినొచ్చా అన్నాడా, తినకూడదు అన్నాడా? ఆయన చదివారా అసలు ఈ అధ్యాయాన్ని ఒకసారన్నా? ఏమన్నాడు? తినకూడదు అన్నాడా? మరి ఇంతకీ ఏం చెప్పాడు ఫైనల్గా? ఆన్సర్ ఏంటంటే తినకూడదు అన్నాడు. ఏమన్నాడు? తినకూడదు. ఎందుకు అనంటే ఒక ప్రిన్సిపల్ చెప్పాడు, ఒక సూత్రం. రాసుకోండి. ఆ సూత్రం పేరేంటంటే ప్రేమ సూత్రము, సహోదరుని ప్రేమించుట అనే సూత్రం. సూత్రం పేరేం పేరు? సహోదరుని ప్రేమించుట. నీ పక్కనున్న సహోదరుని నువ్వు ప్రేమిస్తే నువ్వు తినకూడదు. నీ పక్కనున్న సహోదరుని నువ్వు ప్రేమిస్తే ఆ విగ్రహారాధన చేసిన భోజనాన్ని ఏం చేయకూడదు? తినకూడదు. చెప్పండి, ఈ సూత్రం ఏం సూత్రం? సహోదరుని ప్రేమించుట, ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్. ఈ సూత్రాన్ని ఆయన ఏం చేశాడంటే, నోట్ చేసుకోండి, 8వ అధ్యాయంలో వివరించాడు. ఎన్నో అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. 8వ అధ్యాయం అంతా. 9వ అధ్యాయంలో ఉదాహరించాడు, అంటే ఒక ఉదాహరణ చెప్పాడు. 9వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఒక ఉదాహరణ, సహోదరుని ప్రేమ అనే దానికి ఉదాహరణ చెప్పాడు. చివరిగా 10వ అధ్యాయంలో ఆ సూత్రాన్ని వారికి అన్వయించాడు. ఆ సూత్రాన్ని వారికి ఏం చేశాడు? మళ్ళీ చెప్తాను. 8వ అధ్యాయంలో ఈ ఎక్స్ప్లెయిన్, వివరించాడు. 9వ అధ్యాయంలో ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఒక ఉదాహరణ వాళ్ళకి ఇచ్చాడు. చివరిగా 10వ అధ్యాయంలో ఆ సూత్రాన్ని వాళ్ళ జీవితాలకు ఏం చేశాడు? అన్వయించాడు. కనుక రాబోయే 2 వారాలు కూడా ఇదే సబ్జెక్టు. ప్రారంభంలో కూడా ఒక సబ్జెక్ట్ 4 వారాలు స్టడీ చేశాం. ఏంటది? సంఘంలో విభేదాలు, 4 అధ్యాయాలు. ఇప్పుడు విగ్రహారాధన చేసిన భోజనం తినొచ్చా తినకూడదా అంటే ఎన్ని అధ్యాయాలు రాశాడు? 3 అధ్యాయాలు. చెప్పండి. 8వ అధ్యాయంలో వివరించాడు,
9లో ఉదాహరించాడు. 10వ అధ్యాయంలో దాన్ని వాళ్ళ జీవితాలకి అన్వయించాడు. ఏమిటి సూత్రం అసలు? సహోదరుని ప్రేమించుట అనేటువంటి సూత్రం. మనం క్రైస్తవులం అయిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది. నువ్వు తింటే తినొచ్చు, తినకపోవచ్చు. నీకు ఫ్రీడమ్ ఉంది. నువ్వు తిన్నా పర్వాలేదు, తినకపోయినా. నువ్వు తింటే పాపం చేసినట్టు కాదు, తినకపోతే నీకేదో తక్కువైందని కాదు. నీకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. అయితే పౌలు ఏమంటాడంటే, నీకున్న స్వాతంత్ర్యాన్ని ఇతరులకు అభ్యంతరకరంగా వాడకూడదు. నీకున్న స్వాతంత్ర్యాన్ని ఇతరులకు అభ్యంతరకరంగా ఉపయోగించకూడదు. నాకు స్వాతంత్రం ఉంది కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేయకూడదు. స్వాతంత్ర్యాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి, ఇతరులకు అభ్యంతరం కలగకుండా వాడుకోవాలి. మేము కొంతమంది అంటారు, మేము తీర్థయాత్రలకు పోతున్నాం, మీరు కూడా రండి అంటారు. ఛార్జీలు మేమే పెట్టుకుంటాం అంటారు. మరి మేము చర్చికి పోతాం. చర్చికి పో, నువ్వు లోపలికి రావద్దు, నువ్వేం మొక్కొద్దు. ఛార్జీలు మేమే పెట్టుకుంటాం అనగానే నీకు ఒక ఆశ, ఛార్జీలు వాళ్ళే పెట్టుకుంటాం అన్నారు కదా, వారిని పోయి ఏం చేద్దాం, చూసొద్దాం. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? వెళ్ళాలా, వెళ్ళకూడదా? అసలు ఏం తినాలి, ఏం తినకూడదు? కొత్త నిబంధన గ్రంథం ప్రకారం మనం అన్నీ తినవచ్చండి. అర్థమైందా? దేని ప్రకారం? పాత నిబంధనలో కొన్నిటిని తినొచ్చు అన్నాడు, కొన్నిటిని తినకూడదు అన్నాడు. కొన్ని పవిత్రమైన జంతువులు అన్నాడు, కొన్ని అపవిత్రమైన జంతువులు. కానీ న్యూ టెస్ట్మెంట్లో ఏమన్నాడంటే 1 తిమోతి 4:4లో రెఫరెన్స్ రాసుకోండి. 1 తిమోతి 4:4 దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. నువ్వు ప్రార్థన చేసి తింటే ఏ అపవిత్రమైందైనా సరే ఏమైందంట, పవిత్రం అవుతుంది అన్నాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను సబ్జెక్టులోకి వెళ్ళిపోతాను. మిమ్మల్ని ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నా, మీ సూత్రం చెప్పేసా. పంది మాంసం తినొచ్చా, తినకూడదా? ఆన్సర్ చెప్పండి. మీ ఇద్దరు ఏర్పాటే నాకు, ఇంకా మిగతా వాళ్ళు కూడా చెప్పండి. వీళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటారు. ఆమె తినొచ్చు అంటుంది, ఏమేమో తినకూడదు అంట. ఇంకా ప్రశ్న అర్థమైందా? క్రైస్తవులు పంది మాంసం తినొచ్చా, తినకూడదా? ఏం మాట్లాడరండి? తినకూడదు. ఇంకా తినొచ్చు అన్నవాడు చేతులు ఎత్తండి. 1 2 చేతులు. 3 నువ్వు కూడా రైట్. సరే, సత్యం చెప్తా వినండి. క్రైస్తవులు పంది మాంసం తినవచ్చు, కానీ తినకూడదు. 2 రాసుకోవాలి. క్రైస్తవులు పంది మాంసం తినవచ్చు, కానీ తినకూడదు. ఎందుకు తినకూడదు? జాగ్రత్తగా. ఒక పాస్టర్ గారు పంది మాంసం తింటాడు అనుకోండి, ఆ సంగతి విశ్వాసులకు అందరూ తెలిసింది. వాళ్ళల్లో కొంతమంది ఏమంటారు తెలుసా? ఆ పంది మాంసం తినే పాస్టర్ చర్చికి నేను పోనంటారు. అర్థమైందా మీకు? అంటే ఈయన పంది మాంసం తినడం వల్ల కొంతమంది దేవునికి ఏమవుతున్నారు? పౌలు ఏమంటాడంటే, కొంతమందికి నీ ఆహారం అభ్యంతరకరంగా ఉంది కాబట్టి ఏం చేయాలి? నువ్వు మానేయాలి. అర్థమైందా మీకు? ఎందుకు పాస్టర్ గారు తినట్లేదో తెలుసా? ఇప్పుడు ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదని, అంతేగాని అది తింటే ఏదో పాపం అని మాత్రం కాదు. పశు మాంసం తినొచ్చా, తినకూడదా? మాట్లాడండి. పశు మాంసం, పశువులండి, ఆవులు, బర్రెలు, ఎద్దులు, దూడలు, దున్నలు. అందరూ అంటారు తినొచ్చు 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 అని. తినొచ్చు, కానీ ఏజెన్సీ ప్రాంతంలోకి వెళ్ళావనుకో తినకూడదు. ఎందుకనంటే అక్కడ అది తింటే ఎవ్వరు కూడా యేసుక్రీస్తుని నమ్మకూడదు. ఇక్కడ నువ్వు తిన్నావనుకో ఎవరికి అభ్యంతరం, ఎవరి ఇష్టం తింటాడులే అనుకో.
కానీ అక్కడ తిన్నావు అనుకో వాళ్ళ దృష్టిలో పశువు చాలా అసహ్యమైనది. కాబట్టి పశు మాంసం తింటాడు ఈ పాస్టర్ గారు అని తెలిసిందనుకో ఎవరు కూడా చర్చికి. బైబిల్లో తప్పిపోయిన కుమారుడు కథలో ఒక మాట ఉంటుంది, గమనించారా? ఏంటా మాట? కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కొవ్విన దూడను వధించి అని మిషనరీ వాక్యం చెప్తున్నాడు. అందరూ వింటా ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో కొండజాతి ప్రజలు అందరూ ఒకసారి లేచి ఈ దూడ మాంసం దేవుడు మాకు అవసరం లేదని చెప్పారు. అప్పుడు మిషనరీ ఏడ్చుకుంటూ వచ్చాడు. ఏంటి నేను ఎంత కష్టపడి ఎంత దూరం వచ్చి. అప్పుడు అడిగారు, ఎందుకయ్యా తిరిగి వచ్చావంటే ఇట్లా ఒకరోజు చెప్తున్నాను సార్ వెళ్ళిపోయారంటే. అప్పుడు వాళ్ళు చెప్పారు ఆ ప్రాంతంలో అది వాళ్ళకి అసహ్యం కాబట్టి నువ్వు ఆ పదం ఉపయోగించకూడదు. క్రొవ్విన గొర్రెలు వధించని చెప్పు, లేకపోతే క్రొవ్విన మేకను వధించని చెప్పు. అప్పుడు ఆ బైబిల్లో అటు ట్రాన్స్లేషన్ చేశారన్నమాట. ఇప్పుడు అక్కడ గొర్రె దూడ ఇది ముఖ్యమా లేకపోతే విందు ముఖ్యమా? అర్థమవుతుందా మీకు? ఏది ముఖ్యం? విందు. ఇంకో మిషనరీ పోయి ఇంకో చోట కథ చెప్తా ఉన్నాడు. కొవ్విన మేక మాంసం అనగానే అప్పుడు అంటే అర్థం ఏంటి? ప్రజలకు అభ్యంతరం కలగజేసే దాన్ని మనం ఏం చేయకూడదు, తినకూడదు. అది పంది మాంసం కావచ్చు, పశు మాంసం కావచ్చు, అది ఇంకా ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని పౌలు ఈ అధ్యాయం అంతా రాశాడనమాట. 13 వచనాలు. ఏమిటి సూత్రం? సహోదర ప్రేమ సూత్రం. చెప్పండి ఏంటి? వాళ్ళు చర్చికి వస్తే అంత, రాకపోతే అంత. నేను తింటా అని అంటే కష్టం. నువ్వు తింటాం మానేయాలి. ఎందుకు? కొంతమంది ఏమైపోతున్నారు? దేవునికి దూరం అయిపోతున్నారు. వాళ్ళ కోసం నీ జీవితాన్ని మార్చుకోవాలి. నువ్వు తింటాం మానేయాలి. తింటే నీకేదో అయిద్దని కాదు, తింటే నీకేం కాదు, తింటే నీకేమీ కాదు. విగ్రహానికి అర్పించినంత మాత్రాన అది అపవిత్రం కాదు, దాన్ని తిన్నంత మాత్రాన నువ్వు అపవిత్రం కాదు. కానీ తినకూడదు. ఎందుకు తినకూడదు? అది ఇతరులకు ఎలా ఉంటుంది? అభ్యంతరకరంగా ఉంది. రైట్. ఈ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా చూద్దాం. త్వరగా రాసుకోండి. 1 జ్ఞానము. ఒకటేంటి? జ్ఞానం. 1, 2 వచనాలు 1 and 2. 2 ప్రేమ, సహోదర ప్రేమ. 3 నుంచి 6 వచనాలు. 3 నుండి 6 వచనాలు. చివరిగా 3వది మనస్సాక్షి, కాన్షియన్స్, మనస్సాక్షి. నాలెడ్జ్, లవ్, కాన్షియన్స్, మనస్సాక్షి. 7 నుండి 13 వచనాలు. పౌలు ఈ అధ్యాయంలో 3 విషయాలు రాశాడు. చెప్పండి వరుసగా 3 ఏంటో? 1 జ్ఞానము. ఎన్ని వచనాలు? 1, 2 వచనాలు. 2వది సహోదర ప్రేమ. 3 నుండి 6 వచనాలు. 3వది మనస్సాక్షి గురించి రాశాడు. అది 7 నుండి 13 వచనాలు. రైట్. వరుసగా చూద్దాం మనం. బైబిల్లోకి రండి. 1 కొరింథీ 8వ అధ్యాయం 1, 2 వచనాలు. విగ్రహములకు బలి అర్పించిన వాటి విషయం మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము అండర్లైన్ చేయండి. జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయును. 2వ వచనం. ఒకడు తనకేమైనా తెలుసు అని అనుకుంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొనినవాడు కాదు. పౌలు ఏం చెప్తున్నాడు ఈ 2 వచనాల్లో? జాగ్రత్తగా వినండి. మనమందరము జ్ఞానము కలిగిన వారమే. జ్ఞానం అనే మాట అండర్లైన్ చేయండి. మనందరం ఏం కలిగిన వాళ్ళం? జ్ఞానం. కొరింథీయులు జ్ఞానములో ఐశ్వర్యవంతులు అన్నాడు 1వ అధ్యాయంలో. చదవండి ఎవరైనా. 7వ వచనం, 6వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తుని గూర్చిన సాక్ష్యం. ఉపదేశములో, జ్ఞానములో ఐశ్వర్యవంతులై. ఆగండి. దేంట్లో ఐశ్వర్యవంతులంట? చెప్పాలి అందరూ. కళ్ళు మూసుకున్నారు కూడా చెప్పండి. మీ పక్క వాళ్ళు నిద్రపోతున్నారు, వింటున్నారు. చూడండి ఒకసారి, పక్క తిరిగి చూడండి.
వస్తున్నారా? రైట్. కొరింథీ సంఘం సామాన్యమైన సంఘం కాదండి. ఆ సంఘస్థులంట సమస్త ఉపదేశములో ఇంకా సమస్త జ్ఞానములో ఏమయ్యారు? వాళ్ళు ఐశ్వర్యవంతులయ్యారు. వాళ్ళ మొట్టమొదటి పాస్టర్ గారు ఎవరు? అమ్మో తెలీదా? పౌలు గారండి. ఎంత గొప్ప జ్ఞానవంతుడు! ఎంతకాలం ఉన్నాడు ఈ సంఘంలో? 18 నెలలు వాళ్ళకు విస్తారమైన దేవుని వాక్యం చెప్పడం వల్ల వారు జ్ఞానములో ఏమయ్యారు? ఐశ్వర్యవంతులయ్యారు. అందుకే పౌలు అంటున్నాడు, మీరు జ్ఞానవంతులు. మనందరికీ ఉన్నది జ్ఞానం. ఏమిటా జ్ఞానం? చూడండి, 4వ వచనం చదువుతున్నాను నేను. ఏమిటా జ్ఞానం? 1 కొరింథీ 8వ అధ్యాయం 4వ వచనం. విగ్రహముకు బలిగా అర్పించిన వాటి విషయం, లోకమందు విగ్రహము వట్టిది. అది జ్ఞానం. విగ్రహంలో ఏమైనా ఉందా లేదా? ఏం లేదు. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని మనం ఎరుగుదాం. ఇదండి జ్ఞానం. కొరింథీయులకు చక్కగా తెలుసు. విగ్రహంలో ఏముందయ్యా? అది ఒక మనిషి తయారు చేసింది. దానిలో ఏమీ లేదు. నువ్వు తయారు చేసుకొని ఆ బొమ్మని దేవుడని నువ్వు అనుకుంటున్నావు. నిజానికి ఆ బొమ్మ దేవుడు కాదు. దానిలో జీవం లేదు. దానిలో శక్తి కూడా ఏమి. కీర్తనకారుడు 115వ కీర్తనలో, విగ్రహాలకు చేతులు ఉన్నాయి కానీ ముట్టుకోవు, చెవులుండే కానీ వినలేవు, కళ్ళుండే కానీ చూడలేవు, నోరుంది కానీ మాట్లాడలేవు. ఇది కొరింథీయులకు తెలిసిన సత్యం. మరి మీకు తెలుసో తెలియదో? మరి తెలుసా మీకు? మీరందరూ తెలుసుకోవాలని సత్యాన్ని. విగ్రహం వట్టిది, దానిలో ఏమీ లేదు. దేవుడు ఒక్కడే. ఇంతమంది దేవుళ్ళు, ఇంతమంది దేవతలు లేరు. మరి ఎవరా దేవుడు? చూడండి 6వ వచనం. ఆకాశమందును భూమి మీదనైన దేవతలను బడిన వారు ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఎవరాయన? తండ్రి. సర్కిల్ తీసుకోండి. ఎవరంటే అక్కడ ఆయన ఎవరు? తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తమే మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే. ఎవరా ప్రభు? యేసుక్రీస్తు. క్రీస్తు అండర్లైన్ చేసుకోండి. ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారు. ఇది మనకున్న జ్ఞానం. కొరింథీయులకున్న జ్ఞానం ఏంటి చెప్పండి? విగ్రహము వట్టిది. రెండవది, దేవుడు ఒక్కడే. ఎవరా దేవుడు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. ఈ దేవుడి ద్వారానే సమస్త సృష్టి కలిగినది. ఆయనే మనం సృష్టించాడు. దీనికి మించిన జ్ఞానం ఇంకొకటి ఈ లోకంలో ఏది కూడా. కొరింథీయులు జ్ఞానములో ఏమయ్యారంట? ఐశ్వర్యవంతులయ్యారు. ఇప్పుడు రాసుకోండి, జ్ఞానము యొక్క ప్రభావం ఏమిటి? జ్ఞానము యొక్క ప్రభావం. చదవండి 1వ వచనం. జ్ఞానం ఏం చేస్తుంది? 8:1 చదవాలి త్వరగా. అదిగో జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. అండర్లైన్ చేసుకోండి. జ్ఞానం మంచిదే కానీ జ్ఞానంతో ఒక ప్రమాదం ఉంది అంటున్నాడు. ఏంటా ప్రమాదం? జ్ఞానము నీకు గర్వం ఇస్తుంది. జ్ఞానం వల్ల నువ్వేమైపోతావు? బాగా పొంగి పొరులుతో నా అంతటి వాళ్ళు ఎవరు కూడా లేరు. 2వ వచనంలో ఉంది, నాకంతా తెలుసు అనుకున్నవాడు బహుగర్విష్ఠిగా మారిపోతాడు. నాకంతా తెలుసు. ఏముంది విగ్రహంలో? ఏం లేదు. నాకంతా తెలుసు. నేను కొటేషన్ రాసుకున్నా. నాకంతా తెలుసు అనేవాడికి ఏమీ తెలియదు. నాకు ఏమీ తెలియదు అన్నవాడికి కొంతైనా తెలుసు. మళ్ళీ చెప్తా, నాకంతా తెలుసు అనేవాడికి ఏం తెలియదు. వాడు మూర్ఖుడు, గర్వపోతాడు. నాకేం తెలియదు అనేవాళ్ళకి కొంతైనా తెలుసు. జ్ఞానం యొక్క ప్రభావం ఏంటో తెలుసా? జ్ఞానము మనిషిని ఉప్పొంగేలా చేస్తుంది. జ్ఞానము మనిషిని ఏం చేస్తుంది? ఉప్పొంగేలా చేస్తుంది. గ్రీకు వాళ్ళ నుంచి చాలామంది మారు మనసు పొందారు. చాలామంది గ్రీక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద ఫిలాసఫర్స్. గ్రీకు, ప్లేటో, అరిస్టాటిల్ లాంటి వాళ్ళ యొక్క టీచింగ్స్ విన్నవాళ్ళు. అంత జ్ఞానం ఉంది వాళ్ళకి. హైలీ ఎడ్యుకేటర్స్. సంఘం నిండా చదువుకున్న వాళ్ళే. ఏ సంఘంలో? కొరింథీ సంఘంలో. చాలా జ్ఞానం ఉంది వాళ్ళు. పౌలు ఉపదేశాన్ని సుమారు 1.5 సంవత్సరం విన్నారు వాళ్ళు. అటు స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంది, ఫిజికల్ నాలెడ్జ్ ఉంది, ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ ఉంది. వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ రిజల్ట్ ఏంటంటే జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగేలా చేస్తుంది. విగ్రహములకు మాంసాన్ని అర్పించడం ద్వారా ఆ మాంసం ఏమాత్రం అపవిత్రం కాదు. అవుతుందా? అవదా?
కాదు. ఎందుకని? దానిలో ఏ జీవం లేదు. ఆ మాంసం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. విగ్రహం యొక్క ప్రభావం మాంసం మీద ఏమాత్రం ఉండదు. విగ్రహం వట్టిదే, అది మాంసాన్ని ప్రభావితం చేయలేదు. ఆ మాంసం మనం తింటే ఏమైనా అయిందా? ఏమీ కాదు. ఎవరైనా నీకు ప్రసాదం ఇచ్చారనుకో, నువ్వు తిన్నావు అని ఏమైనా అయిందా? ఎవరు మాట్లాడరేంటి? అర్థం కాలేదు ఇంకా. ఏం కాదు. కొంతమంది అంటే ప్రసాదం తిన్నా నా జ్వరం వచ్చిందని అంటారు. ప్రసాదం తిన్నా అప్పుడు నీకు తలకాయ నొప్పి పడుతుందంట. ఒకవేళ నీకు జ్వరం అంతకు ముందే ఉందేమో, రోజు జ్వరం, అప్పుడు బయటపడి ఉండొచ్చు. అంతేగాని దానికి ఏ ప్రభావం ఉండనే ఉండదు. నెక్స్ట్ 2 ప్రేమ. రెండో పాయింట్ ఏంటి? ఇప్పుడు దాకా మనం జ్ఞానం గురించి చూసాం, ఇప్పుడు ప్రేమ గురించి మనం చూడబోతున్నాం. చూడండి 1వ వచనంలో ప్రేమ గురించి అద్భుతమైన మాట రాశాడు. జ్ఞానము ఉప్పొంగ చేయును. కనబడింది మీకు 1వ వచనంలో ఆ మాట? బైబిల్ చూడండి. జ్ఞానము ఉప్పొంగ చేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయును. ఇప్పుడు చెప్పండి, జ్ఞానము గొప్పదా, ప్రేమ గొప్పదా? అర్థమైందా మీకు? జ్ఞానము గొప్పదా, ప్రేమ గొప్పదా? జ్ఞానము నిన్ను ఉప్పొంగ చేస్తుంది, గర్వపడేలా చేస్తుంది. కానీ ప్రేమ ఉన్నదే ఎదుటి వాడికి క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. ఆ ప్రేమ గురించి అద్భుతంగా రాశాడు. ఇప్పుడు మనం తినాలా తినకూడదా అంటే మనం తినకూడదు. ఎందుకు తినకూడదు అంటే ఎదుటి వ్యక్తికి హాని జరిగే ప్రమాదం ఉన్నది. చూడండి, ఏమిటా ప్రేమ, ఏమిటి ఆ ప్రాబ్లం చూద్దాం మనం. 7వ వచనం, అయితే అనే మాట గమనించాలి. ఉందా 7వ వచనంలో? అందరి యందు ఈ జ్ఞానము లేదు. అదే ఇందాక అందరు జ్ఞానం 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 అంటున్నారు కదా. ఏంటా జ్ఞానము? విగ్రహం వట్టిదే, దానికి మాంసం అర్పించినా అది అపవిత్రం కాదు. విషయం ఏంటంటే పౌలు అంటున్నాడు, అబ్బాయి ఆగండి, అయితే అందరిలో ఈ జ్ఞానము లేదు. కొరింథీలో కొంతమంది అప్పుడు దాకా పూజలు చేసి విగ్రహారాధన చేసి దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి లేదు ఈ జ్ఞానం. ఏ జ్ఞానం? విగ్రహం వట్టిదేనని, అది తింటే అపవిత్రం అవుతుందని, అపవిత్రం కాదు అనేటువంటి ఆ జ్ఞానము లేదు. అందరి యందు ఈ జ్ఞానం లేదు. తర్వాత కొందరు ఇది వరకు విగ్రహములను ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలియబడినవి అని ఎంచి భుజిస్తారు. ఇందువలన వారి మనస్సాక్షి ఏమైపోతుంది? బలహీనమై. చూసారు రిజల్ట్? వాళ్ళ మనస్సాక్షి ఏమైపోతుంది? బలహీనమైపోతుంది. పాపం చేసినట్టుగా ఫీల్ అవుతారు. నువ్వు తిన్నావు అనుకో, నిన్ను చూసి వాళ్ళు కూడా పోయి తింటారు. ఆ మాట రాశాడు పౌలు. చూడండి, పదవ వచనం, ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయందు భోజన పంక్తిలో నువ్వు కూర్చుంటే ఒకడు చూశాడనుకో, బలహీనమైన మనస్సాక్షిగా అతడు విగ్రహములకు బలియబడిన పదార్థములు తినడానికి ధైర్యం తెచ్చుకుంటాడు కదా. అందువల్ల ఎవని కొరకు క్రీస్తు చనిపోయాడో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశిస్తాడు. చూసావా? నువ్వు తిండి కోసం చూసుకుంటే నీ సహోదరుడు ఏమైపోతున్నాడు? నశించిపోతుంది. ఎవడొస్తే నాకే, ఎవడపోతే నాకే అని నువ్వు తినవద్దు. అలా తింటున్నావంటే నీకు ప్రేమ లేదు. నువ్వు తినడం వల్ల అవతల వ్యక్తికి ఏం జరుగుతుంది? చాలా నష్టం జరుగుతుంది. ఏమిటా నష్టం అని అంటే, ఇప్పుడు 3వ పాయింట్లోకి రండి. మనస్సాక్షి. 3వ పాయింట్ ఏంటి? మనస్సాక్షి. ఆ మనస్సాక్షి ఏమవుతుంది? ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి, వరుసగా రాసుకోండి. 1, మనస్సాక్షి బలహీనం అవుతుంది. మనస్సాక్షి ఏమైపోయింది? బలహీనం. 7వ వచనం. 2, మనస్సాక్షి అపవిత్రం అవుతుంది. మనస్సాక్షి ఏమవుతుంది? అపవిత్రం అవుతుంది. 3, మనస్సాక్షికి నొప్పి తగులుతుంది, గాయపడుతుంది. మనస్సాక్షి ఏమైంది? ఎదుటి వ్యక్తి మనస్సాక్షి గాయపడుతుంది. చివరికి ఏమైపోయిందంటే ఆ వ్యక్తి నశిస్తాడు. ఆ వ్యక్తి ఏమైపోతాడు? నశిస్తాడు. ఈ 3 మాటలు మీకు బైబిల్లో చూపిస్తాను, అండర్లైన్ చేసుకోండి. చూడండి 7వ వచనంలో ఏం జరిగిందో. నువ్వు పోయి విగ్రహారాధన భోజనం చేసావనుకో, ఏమైంది? 7వ వచనంలో లాస్ట్ లైన్, ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రం అవుతుంది. అండర్లైన్ చేయాలి. 2 పాయింట్లు వచ్చినాయి. 1 బలహీనం అవుతుంది, 2ది అపవిత్రం అవుతుంది.
నొప్పి ఎక్కడ తగిలిద్దో చూడండి. ఎన్నో వచనం నొప్పి తగిలిద్దనే మాట. 12వ వచనం, ఈలాగు సహోదరులకు విరోధముగా పాపం చేయటం వలన వారి బలహీనమైన మనస్సాక్షికి ఏమైపోయింది? నొప్పించడం వలన మీరు క్రీస్తుకు విరోధముగా పాపం చేసేవాళ్ళు అవుతున్నారు. చూసారా, నువ్వు వాటి మనస్సాక్షి నొప్పిస్తే చివరికి నువ్వే పాపం చేసిన వాడు అవుతావు. ఎవరికి విరోధంగా? తోటి సహోదరులకు విరోధంగా పాపం చేసిన వాడు. ఇప్పుడు చెప్పండి, తినవచ్చా తినకూడదా? గట్టిగా చెప్పాలి. తినకూడదు. ఎందుకు తినకూడదు? అది తింటే నీకేదో అయిద్దని కాదు, ఎదుటి వ్యక్తి బలహీనమైపోతారు. ఎదుటి వ్యక్తులు ఏమైపోతారు? బలహీనమైపోతారు. అందుకే జ్ఞానము కలిగిన క్రైస్తవులు, నూతనంగా మారు మనసు పొందిన క్రైస్తవులకి చాలా ఆదర్శంగా ఉండాలి. ఎలా ఉండాలి? చాలా ఆదర్శం. కేవలం వినండి, తినే విషయం, తినకపోయే విషయం మాత్రమే కాదు, మనం చేసే పనుల విషయం కూడా. నువ్వు ఒక పని చేస్తున్నావు, ఆ పని మంచిదే, కానీ ఆ పని ఇతరులకు అభ్యంతరకరంగా ఉందనుకో, ఏం చేయాలి? ఆ పని చేయడం మానేయాలి. ఒకవేళ ఆ పని చేసినా నువ్వు పాపంలో పడిపోవు. కొంతమంది అంటారు, సినిమాలా చూడొచ్చండి, చూడకూడదని ఎవరన్నారు? కస్తూరమామ వింటావా? చూడొచ్చండి, చూడకూడదు ఎవరన్నారు? దానిలో మంచిని తీసుకుంటాం, చెడు వదిలిపెడతాం అంటారు కొంతమంది. సినిమాలు ఏం తీసుకుంటారంట? మంచిని తీసుకుంటాం, చెడు వదిలిపెడతాం అంట. అయితే నువ్వు సినిమాలు చూసే విశ్వాసం అని తెలిసిందనుకో, కొత్తగా దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఆమె చూస్తుంది సీనియర్ విశ్వాసి, నేనెందుకు చూడకూడదని చూసి ఏమో చెడు తీసుకుంటుందేమో. అప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు పాపంలోకి ఈడ్చినట్టు అవుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? ఆ పాపం చేయి. అర్థమవుతుందా? నువ్వు సీరియల్ చూస్తున్నావు బాగా, చూస్తే తప్పేముందండి, అవును కథగా, మంచి ఏమైనా ఉంటే తీసుకుంటాం, చెడు ఏమైనా ఉంటే వదిలేస్తామని. కానీ నువ్వు చూస్తావని తెలిసిందనుకో వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారు? అబ్బో అంత సీనియర్లే చూస్తుంటే నేను చూడకూడదని వాళ్ళు కూడా చూస్తారన్నమాట. వీళ్ళు చూసి దానిలో అంతా చెడే నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వేం చేసినట్టు? పాపంలోకి నడిపించావు. అర్థమవుతుందా? కనుక ఎప్పుడో మారు మనసు పొందాం, మేము బాప్తిసం తీసుకున్నాం అని అంటున్నారు కొంతమంది. మనందరికీ గొప్ప హెచ్చరిక, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా మారిన వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు. కొత్తగా బాప్తిసం తీసుకున్న వాళ్ళకి మనం మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి? అది కేవలం తినే విషయం మాత్రమే కాదు, ఏ పని చేసినా. ఒక పత్రిక చదవచ్చు నువ్వు, లేకపోతే ఒక పని చేయొచ్చు, లేదా ఇంకోటి చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. అది ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటే మాత్రం ఆ పని చేయనే చేయకూడదు. ఆ విశ్వాసకి ఏమవుతుంది? అభ్యంతరం కలుగుతుంది. తాను తినడానికి ధైర్యం తెచ్చుకుంటాడు, చివరికి నిన్ను బట్టి నశిస్తాడు. 11వ వచనంలో ఏముంది? నిన్ను బట్టి ఏమైపోతాడు? వాడు నశిస్తాడు. యేసుక్రీస్తు వాడి కొరకు ఏం చేశాడు? ప్రాణాన్నే అర్పించాడు. క్రీస్తు ఏమో వాడు రక్షింపబడాలని ప్రాణం అర్పిస్తే, నువ్వేం చేస్తున్నావు? వాడి నాశనం చేస్తున్నావు. రోమాపత్రిక 14వ అధ్యాయము 15వ వచనం చదవండి. రోమా 14:15. నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించిన ఎడల నీవు ప్రేమ కలిగి నడుచుకునేవాడు కావు. ఎవని కొరకు? యేసుక్రీస్తు చనిపోయాడు వానిని. అదిగో నీ భోజనాన్ని బట్టి ఏం చేయకూడదు? పాడు చేయొద్దు. అంటలేం చేయండి. రోమా సంఘానికి కూడా ఈ మాట రాశాడు. నీ భోజనాన్ని బట్టి, నీ తిండిని బట్టి అవతలని పాడు చేయదు. ఒకసారి మన టెక్స్ట్లో 8వ వచనం చదవండి. 8వ వచనం, వచనం 8. భోజనాన్ని బట్టి మెప్పు పొందము. నువ్వు తిన్నంత మాత్రాన్ని దేవుడు నీకేమి కిరీటం పెట్టడు. తినకపోయినా తక్కువేమి లేదు. తిన్నందువల్ల నువ్వు ఎక్కువైదు, తినగానే ఇంత లావు అవుతావని, తినకపోతే సన్నగా అయిపోతావని రూల్ ఏం లేదు కదా.
ఆ విగ్రహారాధన చేసింది తింటేనేమి తినకపోతేనే. కానీ తినడం వల్ల కీడు జరుగుతుందా మేలు జరుగుతుందా పక్కోళ్ళకి? అర్థమైందా మీకు ఈ సంగతి? కాబట్టి మనం తినకూడదు. ప్రశ్న ఏంటంటే, ముగించబోతున్నా నేను, విగ్రహములకు అర్పించిన దాన్ని తినవచ్చా తినకూడదు? ఇప్పుడు చెప్పండి ఆన్సర్. మీరు అంతా విన్నారు కదా, తినకూడదు. ఇంకో ప్రశ్న, ఎందుకు తినకూడదు? తింటే మనం ఏమైనా అపవిత్రం అవుతామా? కాము. పక్క వాళ్ళకి అభ్యంతరకరంగా ఉంటుంది కాబట్టి ఏం చేయకూడదు, మనం తినకూడదు. ఎవరైనా దేవాలయంలో భోజనాలు పెడుతున్నారు, పెళ్ళికి రండి అంటే పోకూడదు. మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదు? వాళ్ళు మీ రక్త సంబంధికులనే వెళ్ళకూడదు. పుణ్యక్షేత్రంలో పెళ్లి చేస్తున్నాం రండి అంటే వెళ్ళకూడదు. చెప్పాలి వాళ్ళకి, మేము క్రైస్తవులం అండి, అక్కడికి రాము, కాకపోతే మీ ఇంట్లో రిసెప్షన్ పెట్టుకోండి, అప్పుడు వస్తాం, భోజనం చేస్తాం. వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిస్తే మీరు వెళ్ళండి, చక్కగా ప్రార్థన చేసుకోనండి, మీరు భోజనం చేయండి, ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఇది పూజ చేసిన భోజనం అన్నారనుకో, తినకూడదు. ఎందుకనంటే వాళ్ళ కోసం తినకూడదు, చెప్పిన వాళ్ళ కోసం. ఎవరి కోసం? ఎందుకంటే మేము పూజ చేసాం, మేము నమ్ముతున్నాం, నువ్వు తిన్నావనుకో, నువ్వు కూడా మా దేవుడిని ఏం చేసినట్టు? అంగీకరించినట్టే అంటారు. ఓ ఇది పూజ చేసింది అట్లయితే నేను తిన్నా అని చెప్పాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను తినను, నేను మీ ప్రసాదం తీసుకోను అని ముఖం మీద చెప్పకూడదు. మనకి సంబంధాలు చాలా ముఖ్యం. అర్థమైందా? ఏం ముఖ్యం? చాలా సున్నితంగా తిరస్కరించాలి. మీకు తెలుసు కదండి, మేము క్రైస్తవులం కదా, తీసుకోవాలండి అని మర్యాదగా చెప్పాలి. అంతే. మేము తినాం పకీబాకి ఎప్పుడు అని చెప్పామనుకో, ఏమైంది? సంబంధాలు ఏమైపోతాయి? దూరం అయిపోతాయి. వాళ్ళు వెంటనే ఒక ప్రశ్న వేస్తారు, మేము ఇస్తే తీసుకోరు కానీ మీరు ఇస్తే మేము తీసుకుంటాం కదా. మరి మీరు ఎందుకు ఇస్తున్నారు? చర్చిలో పలారం తీసుకెళ్ళి వాళ్ళకి పెడితే వాళ్ళకి ఏమైనా మోక్షం వచ్చిందా? చెప్పండి ఆన్సరు. మరి ఎందుకు ఇస్తున్నారు మీరు తీసుకెళ్ళి? మన చర్చిలో పెట్టే పలహారం తీసుకెళ్ళి ఇది ప్రార్థన చేసిన పలహారం అండి, ఇది తినండి, అది తింటే ఏమొచ్చింది? వాళ్ళకి ఏమైనా మోక్షం వచ్చిందా? లేకపోతే వాళ్ళకి పవిత్రత వస్తుందా? రాదు. కనుక సంబంధాలు చాలా ముఖ్యం. సంబంధాలను చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. బంధువులను వదులుకోమని చెప్పట్లేదు బైబిల్. వాళ్ళకి సున్నితంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. నేను ఇట్లా మారు మనసు పొందాను, బాప్తీసం తీసుకున్నాను, అంతకుముందు తినేదాన్నే, ఇప్పుడు తింటలేదండి, ఏమనుకోవాకండి అని ఒకసారి మెత్తగా సున్నితంగా చెప్పామనుకోండి, ఇక రెండోసారి మనకి అలాంటి పెట్టనే పెట్ట. ఒకవేళ ఎప్పుడైనా పెట్టేటప్పుడు చెప్తారు, ఇది పూజ చేసింది కాదు లేండి మీరు తినండి అంటారు. చెప్తారు ముందుగా, ఇది మీకోసం ప్రత్యేకంగా వండామండి తినండి అంట. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ మూసేయండి. చివరి మాట, జ్ఞానము గొప్పదా ప్రేమ గొప్పదా? ప్రేమే గొప్ప. నీ స్వార్థం నువ్వు చూసుకోకూడదు, కానీ ఇతరులకి అభ్యంతరం కలగకుండా ఉండాలని మనం సహోదరు పట్ల ప్రేమ కలిగి, అవసరమైతే అది నీకు లాభకరమైనా సరే దాన్ని ఏం చేయాలి? మానివేయాలి. నీకు లాభకరమైన ఏం చేయాలి? దాన్ని మానేయాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకోండి. మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, జ్ఞానము కంటే ప్రేమే గొప్పది. నా జీవితం, నా తిండి ఇతరులకు అభ్యంతరం కలగకుండా ఉండడానికి సహాయం చేయను ఆయన. ఎవరికి అభ్యంతరకరంగానే ఉండకుండా ఎంతో జాగ్రత్తగా జీవించడానికి నాకు సహాయం చేయి. అడగండి దేవుణ్ణి. జ్ఞానం అయితే ఉప్పొంగజేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. ఇతరుల పట్ల ప్రేమ కలిగి నా జీవితం ద్వారా, నా ఆహారపు అలవాట్ల ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఎవరికి అభ్యంతరకరంగా ఉండకుండా ఉండడానికి సహాయం చేయి అని అడుగుదాం దేవుణ్ణి. నా స్వార్థం నేను చూసుకోకుండా ఇతరుల క్షేమాన్ని చూసే బిడ్డగా ఉండటానికి నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో 8వ అధ్యాయాన్ని మేము ధ్యానించడానికి మాకు సహాయం చేశారు. జ్ఞానము, ప్రేమ, మనస్సాక్షి, ఈ 3 విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మాకున్న జ్ఞానాన్ని బట్టి మేము ఉప్పొంగకుండా ప్రభువా, సహోదరుల పట్ల ప్రేమ కలిగి వారికి క్షేమాభివృద్ధి కలుగజేయడానికి మాకు సహాయం చేయండి. మా ప్రవర్తన ద్వారా కానీ, మా తిండి ద్వారా కానీ ఎవరికి మేము అభ్యంతరకరంగా ఉండకుండా, ఎవరి మనస్సాక్షిని గాయపరచకుండా, ఎవరి మనస్సాక్షిని అపవిత్రపరచకుండా, ఎవరి మనస్సాక్షిని బలహీనపరచకుండా ఉండడానికి మాకు సహాయం చేయండి. మా స్వార్థం మేము చూసుకునేవారిగా ఉండకుండా ఇతరులకు మాదిరికరంగా
మోడల్గా ఉండే విశ్వాసులుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ వారమంతా మీ కృప, మీ కాపుదల మీరు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తములకు జయం, అపవాద క్రియలకు లయం. ప్రవేశ రక్తములకు జయం, అపవాద క్రియలకు లయం. ప్రవేశ రక్తములకు సంపూర్ణ విజయం, అపవాద క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.